పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. ఇది యూజువల్లీ రిప్రొడక్టివ్ ఏజ్లో వచ్చే ఒక కామన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా వస్తుంది అంటే మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువ అవడం వలన ఈ పీసీఓఎస్ వస్తుంది. ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళల్లో అన్వాంటెడ్ హెయిర్ పెరగడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవ్వడము, కొంచెం పీసీఓడి మరీ ఎక్కువగా ఉంటే ఇన్ఫర్టిలిటీ రావడము, ఇలాంటి యూజువల్ కాంప్లికేషన్స్ మనం డే టు డే లైఫ్లో చూస్తూ ఉంటాము. సో ఈ పీసీఓడి మెయిన్ మనం ఎలా డయాగ్నోసిస్ చేస్తాము అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. FSH, LH అన్న హార్మోన్స్ కొంచెం రైజ్ అవుతాయి అండ్ మనం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఓవరీస్లో లైట్గా వాటర్ బబుల్స్ లాంటి వాటర్ ఫిల్డ్ సాక్స్ కనిపిస్తాయి అన్నమాట. ఈ హార్మోన్స్ అండ్ స్కాన్ బేస్ మనము పీసీఓఎస్ డయాగ్నోసిస్ చేసుకుంటాము. సో పీసీఓడి వెరీ కామన్గా కనిపించే ఒక జనరల్ రెగ్యులర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతే. సో పీసీఓడి వల్ల కాంప్లికేషన్స్ ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు అంటే ఇన్ కేస్ ఈ పీసీఓడి బాగా కంటిన్యూస్గా ఉన్న వాళ్ళల్లో టైప్ 2 డయాబెటీస్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, స్లీప్లెస్ నైట్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి డిసార్డర్స్ ఉండొచ్చు అండ్ అన్వాంటెడ్ హెయిర్ రావడం, యాక్నే ఉండడము, ఇలాంటివన్నీ జనరల్ కాంప్లికేషన్స్ పీసీఓడి ఉన్న వాళ్ళల్లో. అండ్ ఈ పీసీఓడిని ఎలా ట్రీట్ చేసుకోవాలి అంటే